and welcome to Periti Ruchulu. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని భాగ్లింగంపల్లికి వచ్చేసాం. అదే అండి మీనా గారింటికి వచ్చేసాం. క్రితం ఎపిసోడ్లో మీనా గారు వారి పెరటితో మన పరిచయం చేస్తూ ఉన్నారు. అలాగే ఈనాటి ఎపిసోడ్లో మిగిలిన విషయాలు మనం పరిచయం చేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? కమా లెట్స్ స్టార్ట్ అవర్ పెరటి రుచులు. సో ఇక్కడ మిర్చి ప్లాంట్ సార్. ఓకే. సో మిర్చి ప్లాంట్, యాక్చువల్గా మిర్చి ప్లాంట్కి మీరు ఏమేమి అంటే వీటికి తొందరగా పురుగు వస్తూ ఉంటాయి కదండి? అవును సార్. ఇప్పుడు చూడండి, దీనికి ఇప్పుడు వైట్ వచ్చింది, ఇలా లీవ్స్ తీసి పారేయడమే. సో ఇలా లేదా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. ఇలా వైట్ గా వస్తే దీనికి ఏం చేస్తామంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను, లేదా లీఫ్ తీసి పారేయడమే, కట్ చేసేయడమే దీన్ని. ఓకే. ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి, అలాగా తీసేస్తే ఫ్రెష్ లీవ్స్ వస్తాయి మళ్ళీ. ఓకే. సో ఇలా ప్రూనింగ్ లాగా కూడా అవుతుంది. అవును సార్. వైట్ గా వచ్చిందంటే మళ్ళీ వీటికి నీమ్ ఆయిల్ కొట్టే కంటే కూడా తీసేయడమే బెస్ట్, ఎందుకంటే స్ప్రెడ్ అవుతుంది అది. ఓకే. వేరే మొక్కలకి స్ప్రెడ్ అయ్యే అవకాశం. అవును సార్. మిర్చి చాలా సెన్సిటివ్ ప్లాంట్ సార్. ఓకే. అందుకే తెగ పురుగు మందులు కొడతారు. అవును అవును. చూడండి ఇప్పుడు దీనికి ఇది కూడా 1 లీటర్ బాటిల్లో కట్ చేసి పెట్టాను. ఆల్రెడీ 2-3 సార్లు మిర్చి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇది సీడ్ కోసం అని వదిలేసాను. సూపర్. సో మిర్చికి చాలా ప్లాంట్స్ కొడతారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును సార్. ఇవి కూడా జాగ్రత్తగా బయటపడాలి కదండి. అవును సార్. చేతులు కూడా పట్టుకుంటుంటారు, అక్కడిక్కడ దగ్గర కూడా వేసి కొడుతుంటారు. సో ఇక్కడ ఇవన్నీ ఇది కూడా బ్రహ్మకమలమే సార్. ఇదన్నీ ఆర్నమెంటల్స్ సార్. చిన్న చిన్న పూలు వస్తాయి చూడండి. ఏదో ఎవరో ఇస్తే అలా వేసేసాను, పూలు చాలా బాగున్నాయని అలాగే పెట్టేశాను. ఇది చైన్ ఆఫ్ గ్లోరీ అని ఒక ప్లాంట్ ఉంటుంది సార్, కవర్లోనే ఉంది చూడండి. 2 years అయింది. 2 years అయింది సార్. బట్ ఇలా డౌన్వర్డ్స్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా బ్యూటిఫుల్ ఉంటాయి సార్. వైట్ ఫ్లవర్స్ ఉంటాయి. సీజన్ అయిపోయింది సార్ ఇప్పుడు దీనిది. సో అలాగే అక్కడ చిన్న పెట్టారు. ఇక్కడైతే ఇది నేను కొన్నది జామ చెట్టు సార్, మొన్న నర్సరీ మేళాలో కొన్నాను. ఇదేమో పనస పండు. రిపోర్టింగ్ చేయలేదండి అది? లేదు సార్, ఇప్పుడు సమ్మర్ లో చెయ్యను. ఓకే. మళ్ళీ ఎప్పుడు అంటే సమ్మర్ ఎండింగ్ ఫస్ట్ 2 rains అయ్యాక చేస్తాను సార్. ఓకే. జూన్ జూలై. ఇప్పుడు నేను చేసినా కూడా నేను అక్కడ పెట్టాల్సి వస్తుంది, నీడల్లో పెట్టాల్సి వస్తుంది. అందుకని ఇక్కడే పెట్టాను, ఎంత గ్రో అయితే అంత కానివ్వమని. ఇదేమో ఓడమస్ ప్లాంట్ అంటారు సార్. అదేంటంటే మస్కిటోస్ రావంటారు. మస్కిటోస్ రాకుండా చూడండి స్మెల్. సేమ్ ఓడమస్ స్మెల్ వస్తుంది. కరెక్టే. ఓకే. ఓడమస్ ఇది ఉంటే రాదండి, లేకుంటే మనం దీన్ని రాసుకోవచ్చు సార్, ఏం కాదు. సేమ్ ఓడమస్ స్మెల్ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది ఇది లిటరల్ గా స్మెల్. ఓ మై గాడ్. ఓకే. ఇదేమో ఎల్లో నైట్ క్వీన్ అండి. ఓకే. ఇది ఉంటే మస్కిటోస్ రావండి అంటారు సార్. ఓకే. ఇది నైట్ క్వీన్, రాత్కి రాణి అంటారు హిందీలో. వైట్ చూస్తుంటారు, ఇది ఎల్లో కలర్. ఇప్పుడు బ్లూమ్ అవుతుంది, చాలా మంచి స్మెల్. రాత్కి రాణి దాని పేరే, నేమ్ ఇట్ సెల్ఫ్ రాత్కి రాణి అంటే రాత్రి బ్లూమ్ అవుతుంది అంతే. ఓకే ఫైన్. ఇది మింట్ తులసి సార్. మింట్. ఓకే. నాకు కొంచెం తులసి పిచ్చి ఎక్కువ ఉంది, హెర్బల్ దాంట్లో ఎక్కువ. అయితే కాఫ్ అయినప్పుడల్లా ఒక లీవ్ ఇలా తీసి తినేస్తే మీకు మింట్ ఫ్లేవర్ వస్తుంది. మింట్. అవునండి, ఈ మధ్య నేను చూసాను మింట్, సబ్జా, అన్ని తులసిలు మనం నిన్ననే కాషాయం చేశాను, దాంట్లో ఓమా ఆకులు ఇవి అన్ని వేసి తాగితే కొంచెం నా త్రోట్ ఇప్పుడు బయటకు వస్తుంది, లేకపోతే నాకు అసలు గొంతే రాలేదు బయటికి. మింట్ తులసి, సబ్జా తులసి, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, చాలా తులసి. అవును సార్. కానీ చాలా ఉన్నాయి మీనా గారి దగ్గర. ఓడోమాస్ అండ్ అలాగే బయటపడేది చెట్లకి వేయాలి మళ్ళీ. ఓకే. సో ఇవన్నీ రిపోర్ట్ చేస్తారు, ఇలా వదిలేస్తారు? లేదు సార్, రిపోర్ట్ చేస్తాను, సమ్మర్ అయ్యాక రిపోర్ట్ చేస్తాను. అప్పటి వరకు ఇక్కడే పెట్టాను. రైట్. సో ఇవన్నీ సార్ అవైతే 2 types ఆఫ్ మనీ ప్లాంట్స్ అవి. ఓకే.
ఇది అలోవెరా కోసం అని ఇది వదిలేసాను. ఇది ఇన్సులిన్ ప్లాంట్ సార్. ఇన్సులిన్. ఓకే. సో ఇన్సులిన్ అందరూ డైరెక్ట్ గా ఒక లీఫ్ రోజు మార్నింగ్ తినేస్తే ఇన్సులిన్ కంట్రోల్ అవుతుంది అంటారు, బట్ ట్రయల్ ఎవరు తీసుకోరు. ఇది బేబీ సన్ రోజెస్ ఇవన్నీ. ఇది ఆర్నమెంటల్ మొన్న నర్సరీ మేళాలో కొన్నాను పాట్. స్నేక్ ప్లాంట్, ఎయిర్ ప్యూరిఫైయర్. యాక్చువల్గా ఎయిర్ ప్యూరిఫైయర్ బై ఇంట్లో పెట్టుకోవడం అంటే ఇంట్లో ఇప్పుడు ఇవి మనం బెడ్రూమ్లో అట్లా పెట్టుకోవచ్చండి. పెట్టుకోవచ్చు సార్. దీనికి నీళ్ళే అవసరం ఉండదు కదా, ఎప్పుడో 15 days ఒకసారి 2 spoons నీళ్ళు ఇస్తే చాలు. సో ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇట్లాంటి చాలా రకాలు ఉంటాయి కదా. ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి సార్ నా దగ్గర, అక్కడ ఉన్నాయి, చూపిస్తాను మీకు. అటు వెళ్ళినప్పుడు అవి చూద్దాం. సో అలాగే ఇక్కడ ఇదంతా పాన్ సార్, పెద్ద పెద్దవి, అదేమో చిన్న వెరైటీ. 2 రకాల తమలపాకులు ఉన్నాయి ఇక్కడ. ఇది కలకత్తా. ఇది కలకత్తా కదా. కలకత్తా అంటే పెద్దగా ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. ఇది సాధారణ ఇది కూడా కలకత్తానే కానీ చిన్న వెరైటీ సార్. అది పాన్ చిన్నగా ఉంటుంది, పెద్దగా కాదు. ఓకే ఓకే. సో ఇవి కూడా రెగ్యులర్ గా తింటే దీంట్లో కూడా ఐరన్ బాగుంటుంది అంటారు. తింటాను సార్ నేను. మార్నింగ్ బ్రష్ చేసి ఒక రౌండ్ ఒక చాయ్ కప్ తీసుకొని వస్తాను, అప్పుడు ఒక పాన్ తినేసి. చాలా ఘాటు ఉంటుంది సార్ అది. మంచిదే. కాకపోతే అందరూ పాన్ కాన్సెప్టే యాక్చువల్ గా ఈ తమలపాకు తింటే మంచిది అన్న కాన్సెప్ట్. కాబట్టి దాంట్లో కొద్దిగా పోతూ 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 దాంట్లో జరదా అది ఇది కలిపి హరియా చేసేసారు. కానీ బట్ ఆకు తమలపాకు తింటే చాలా మంచిది హెల్త్ కి. చాలా మంది తమలపాకు తినడం వల్ల చాలా డైజెషన్ కూడా ఈజీ ఫ్రీగా అవుతుంది. మేము నెయ్యి ఇంట్లో చేస్తాం సార్, దాంట్లో తమలపాకు వేస్తాం నెయ్యి చేసేటప్పుడు. ఎందుకంటే ఇది వేస్తే ఫ్లమ్ కాదు, కొంతమందికి నెయ్యి తింటే కప్పము ఫ్లమ్ వస్తుంది. దానికి తమలపాకు ప్లస్ లవంగాలు. ఓకే. నెయ్యి చేసేటప్పుడే కాసేటప్పుడు. అవును సార్. ఓహో, గుడ్. మంచి ఫస్ట్ టైం వింటున్నాను. సో నెయ్యి తిన్న వాళ్ళకి ఏదైతే ఫ్లమ్ ఫామ్ అవుతుందో వాళ్ళు అందులో తమలపాకు ఇంకా లవంగాలు. ఓకే. అంటే అది కాసేటప్పుడే వేసేయాలి సార్. ఓకే. సో వేసేసాక అంటే గ్రీనిష్ రాదా? ఏమి రాదు సార్, ఏం రాదు, ఉట్టి ఫ్లేవర్ వస్తుంది కొంచెం అంతే, ఇంకేం రాదు. సో మంచిది, న్యాచురల్ కదా, బయట నుంచి ఏమి వేయట్లేదు, న్యాచురల్ కాబట్టి గుడ్ థింగ్. ఓకే. మంచి టిప్ చెప్పారండి. నెక్స్ట్ ఎవరైనా ఇప్పుడు బయట నెయ్యి తీసుకోవాలంటే అది ఎంత పర్సెంటేజ్ మంచిది లేనిది తెలియదు. బట్ ఇంట్లో కాసుకుంటే కనుక అందులో తమలపాకు అలాగే లవంగాలు వేసుకుంటే ఆ ఫ్లమ్ రాకుండా ఉంటుంది. అది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. సో నెయ్యి మంచిది యాక్చువల్గా. చాలా మంది దాన్ని ఏంటంటే కాలక్రమేణా నెయ్యి తింటే మంచిది కాదు, లావ్ అవుతారు అది అని చెప్పి ఏదో కైండ్ ఆఫ్ ప్రాపగండా చేశారు. కానీ బట్ ఇప్పుడు ఎందుకంటే ఆయిల్ కంపెనీస్ వాటిని డెవలప్ చేయడం కోసం, వాటి మార్కెటింగ్ చేయడం కోసం నెయ్యిని డిగ్రేడ్ చేశారు. బట్ ఇప్పుడు జనాలకు తెలుస్తుంది నెయ్యి చాలా మంచిది. ఇంత నెయ్యి తెలుసుకుని తాగాలంటారు కదా, కానీ ప్యూర్ నెయ్యి బయట ఏదో పడుతుంది కాదు. ఇంట్లోనే చేస్తాను సార్ చాలా సంవత్సరాల నుంచి. అయితే ఇది ఒక హ్యాబిట్ అయిపోయింది, దాంట్లో తమలపాకు లవంగాలు వేయడం. నెక్స్ట్ మీరు చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. ఓకే. ఇక్కడ ఇవన్నీ సెక్యులెన్స్ అండ్ క్యాక్టాయి. ఓకే. ఇదంతా సెపరేట్ పెట్టాను ఎందుకంటే దీనికి నీళ్లు తాకొద్దు కదా సార్. అవునండి. వర్షాకాలంలో దీని మీద కవర్ వేసేస్తాను, అందుకని ఇక్కడ పెట్టాను, నాకు ఈజీ యాక్సెస్ ఉండాలని. మన దగ్గర వర్షం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు, అయితే ఇమీడియట్ గా రావాలని ఇక్కడ పెట్టాను. కొంచెం ఎండ కూడా ఉంటది, చిన్నగా ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా మీరు దానిపైన ఇది వేసేస్తాను సార్. ఇది లవంగ తులసి సార్. చూడండి లవంగ తులసి చాలా అంటే మంచి ఇవన్నీ నేను డికాక్షన్స్ లో యూజ్ చేస్తాను సార్. డికాక్షన్ లో వేస్తారండి, మంచిది. అండ్ అలాగే ఇక్కడ క్యూట్ గా ఉంది, క్యూట్ గా ఉంది చిన్న సకిలెన్స్. కాకపోతే ఈ పింగ్విన్ ఉండడం వల్ల దీని లుక్ ఎక్కువ వచ్చేసింది. ఓకే, నైస్. ఈ సకిలెన్స్ చాలా క్యూట్ గా ఉంటాయి యాక్చువల్గా అన్ని కూడా ఎక్కడ చూసుకున్నా సరే. కానీ వీటికి వాటర్ చాలా తక్కువ ఇవ్వాలి కదండి? చాలా తక్కువ సార్, ఎప్పుడో ఒకసారి ఇలా స్ప్రే చేస్తాను అంతే. సో ఇవన్నీ సకిలెన్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కానీ బట్ చాలా కాస్ట్లీ ఉంటాయి యాక్చువల్. బయట ఎక్కడ కొనాలి అనుకుంటే నేను నర్సరీ మేళాలో కొన్నాను సార్. కొంటే మొన్న ఏదో కొన్నాను, ఇది అనుకుంటాను, అది 150 పడింది నాకు. సంజయ్ నర్సరీ అని పూనా నుంచి ఒక నర్సరీ వాళ్ళు వస్తారు, వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి ఇవి. 150 అండి ఇది. సో నేను ఇది ఎందుకు స్పెషల్గా ఇప్పుడు తీసానంటే ఇదే ఈ ప్లాంటే మన పెరిటరీ కార్యక్రమం చేస్తున్నప్పుడే నేను ఒకరి దగ్గర చూసానండి. ఓకే. అది చివర పెట్టేశారు, అది ఆల్మోస్ట్ ఇంత పెద్దగా అయింది. సో నేను అడిగాను ఏంటండి ఈ ప్లాంట్ అంటే, వాళ్ళ మ్యారేజ్ అయిన టైంలో వాళ్ళు ఎవరో గిఫ్ట్ ఇచ్చారంట వాళ్ళకి. ఆ టైంలో అది ఆల్మోస్ట్ 25 years అయింది. సో చివర పెట్టేశారంటే 25 years అయింది మా మ్యారేజ్ అయ్యి. అప్పటి నుంచి అది ఎలానే పెద్దగా ఉంది. ఇప్పుడు చూసారు ఈ ముళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి, చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట. దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్. దీంట్లో కూడా
నా దగ్గర ఒక క్యాక్టై ఉండే సార్, మీకు చూపించలేదు నేను. అది ఇంత అయిన ఉండే సార్, దిస్ మచ్ అండ్ దిస్ బిగ్, 5 feet. ఆ గేట్ కి పెడితే ఆ గోడ మొత్తం ఇరిగిపోయింది దాని ఆ బరువుకి. అయితే వెంగళరావు పార్క్ వాళ్ళకు చెప్పాము ఇలా ఉంది మా దగ్గర అంటే, వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ పార్క్ లో పెట్టేసుకున్నారు. డొనేట్ చేసేసాం మేము, అంత పెద్ద ప్లాంట్. తర్వాత నాకు తెలిసింది దాని వాల్యూ ఎంత ఉందో అని. బట్ ఇట్స్ ఓకే, ఐ డొనేటెడ్, ఇట్స్ ఓకే. సో అలాగే ఇక్కడ ఇవన్నీ ఎవరు రెడీ చేస్తారు? ఇవన్నీ ఆర్నమెంట్ నేనే చేస్తాను సార్, ఏదో ఒకటి. ఇవన్నీ బాటిల్స్, ఆయిల్ బాటిల్స్ కట్ చేసి ఇప్పుడు కలర్ ఫేడ్ అయిపోయింది, మళ్ళీ వేయాలి కలర్. అలాగే మీనా గారు, చాలా మంది ఇంట్లో స్పేస్ లేదు మాకు, అంటే మేము అపార్ట్మెంట్లో ఉంటాము, చిన్న స్పేస్ ఉంది, మాకు మొక్కలు పెంచుకోవడానికి అవకాశం లేదు అని అంటున్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే కొంచెం చిన్న స్పేస్, మీది కూడా చిన్న గల్లీ లాగా ఉంది, దాంట్లోనే ఇన్ని మొక్కలు పెట్టారు. స్పేస్ లేని వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ చేస్తారు? ఎలా వాళ్ళకి మొక్కలు పెట్టుకోలేలా, వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఫస్ట్ పిచ్చి ఉంటే గానీ, చెట్ల పిచ్చి ఉంటే గానీ యూ విల్ గెట్ ద ఐడియాస్ ఆటోమేటికలీ. ఇప్పుడు చూడండి, నేను కూలర్ పారేసేది కూడా నేను వాడుకున్నాను. అయితే ఇప్పుడైతే రెడీమేడ్ ర్యాక్స్ దొరుకుతున్నాయి మీకు. యూ కెన్ యూటిలైజ్ 3 shelf racks, 2 shelf racks. దాంట్లో చాలా మటుకు ప్లాంట్స్ వచ్చేస్తాయి. ఇంకా మీకు హ్యాంగింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అక్కడ ఒకటి చేశాను, మీకు చూపిస్తాను. బాటిల్స్ కట్ చేసి దాని మూతలతో దాని స్టాండ్ ఒకటి తయారు చేశాను, దాంట్లో లీఫీ వెజిటబుల్స్ పెడదామని. అట్లా కూడా చేసుకోవచ్చు. అంతే సార్. ఓకే. సో అంటే అపార్ట్మెంట్ ఉంది, బాల్కనీ ఒకటే ఉన్నా సరే మనము ఈ వర్టికల్ గార్డెన్ లాంటిది కూడా చేసుకోవచ్చు. వర్టికల్ గార్డెన్ అండ్ అలాగే చిన్న చిన్న స్పేస్ ఉంటే చిన్న, ఇప్పుడు ఇంత పెద్ద కుండీలు కూడా దొరుకుతున్నాయి, దాంట్లో కూడా మనం పెట్టుకోవచ్చు. అవును సార్. సో ఫస్ట్ ఇప్పుడు ఇన్ కేస్ ఫస్ట్ దేంతో స్టార్ట్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుందని? అంటే చాలా మంది ఓపిక తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదన్నా పెద్ద ప్లాన్ పెట్టామంటే అది రావడానికి ఇట్ విల్ టేక్ టైం. ఇట్లా పెట్టంగానే బ్లూమ్ అవ్వాలి, త్వరగా రావాలన్న ఇంటెన్షన్ ఉంటుంది కొత్తగా పెట్టిన వాళ్ళకి. ఏ దేంతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటారు? అది పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుంది సార్ ప్రతి వాళ్ళది. కొంతమంది వెజిటబుల్స్ ప్రిఫర్ చేస్తారు, సమ్ పీపుల్ వాంట్ టు గో ఫర్ ఫ్లవరింగ్స్. నేను స్టార్ట్ చేసింది ఆర్నమెంటల్స్ తోటి, ఉండదని. కానీ లీఫీ వెజిటబుల్స్ తో స్టార్ట్ చేస్తే త్వరగా అవి ఈల్డ్ ఇస్తుంది అంటారు కాబట్టి ఓకే ఫైన్, నేను పెట్టిన మొక్క త్వరగా వస్తుంది అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ కంటిన్యూ చేస్తారు చాలా మంది. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు పాలకూరతో అది చుక్క అవన్నీ సీడ్స్ తెచ్చి పెట్టాను. ఇప్పుడు కొంచెం ఎండ స్టార్ట్ అయితే ఇంకా వేద్దామని వెయిటింగ్. బయట మార్కెట్లో అప్పుడు చాలా కాస్ట్లీ అయిపోతుంది, పావురాలు సార్ పైన. ఈ పాలకూర కానీ అలాగే మన ధనియాలు, కొత్తిమీర సరే కొత్తిమీర వేసినాక త్వరగా వస్తే మనం కూడా గార్డెనర్ అయిపోయిన మన ఫీలింగ్ స్టార్ట్ అయినా పర్లేదు, అప్పుడప్పుడు స్టార్ట్ అయితే మిగతా తోటకి ముందు స్ప్రెడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు రిపోర్టింగ్ ఎన్ని రోజులకు ఒకసారి రిపోర్ట్ చేస్తారు? నేను అసలు ఒకటేసారి చేస్తాను సార్, మళ్ళీ చెయ్యను. చాలా మంది 5 years తర్వాత తీసి దాన్ని రూట్స్ ట్రిమ్ చేసి మళ్ళీ రిపోర్ట్ చేస్తా అంటారు. నాకైతే ఎప్పుడు అవసరం అనిపించలేదు. అవసరం లేదు, నాకు అనిపించలేదు. అంటే కొంతమందికి అవి స్ట్రాంగ్ గట్టిగా అయిపోతాయి కదా, సో రిపోర్ట్ చేస్తేనే బాగవుతుంది అని కొంతమంది అంటూ ఉంటారు. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, రిపోర్ట్ చేయలేదు. ఇంకోటండి, బేసిక్గా చాలా మంది మొక్క ఆల్మోస్ట్ ఇది అయిపోతుంది అంటే చాలా పోయే కండిషన్ లో ఉంది అంటే దాన్ని సర్వైవ్ చేయడానికి చాలా ట్రిక్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అలాంటి ట్రిక్స్ ట్రై చేశారు? అలోవెరా వాటర్ ట్రై చేశానండి. 3 days అలోవెరా కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టాలి. దాని తర్వాత ఆ లిక్విడ్ని 1:5 రేషియోకి ఆ చెట్టుకు ఇస్తే గానీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది బ్లూమింగ్, చిగురు వస్తుంది, మళ్ళీ సర్వైవ్ అవుతుంది. అలోవెరాకి అంత పవర్ ఉంది. చాలా మంది ఏంటంటే అలోవెరా కట్ చేసి దాన్ని వాటర్లో పెట్టేసి 3 days తర్వాత ఈ మొక్కని అందులో పెట్టాలి. లేదు సార్, ఆ మొక్క ఏ పాట్ లో ఉందో ఆ పాట్ కి ఆ నీళ్లు పోయాలి 1:5 రేషియోలో. ఓకే ఫైన్. బట్ ఏదైనా మొక్క సర్వైవ్ అవ్వాలి అనుకుంటే కనుక అలోవెరా ఇస్ ద బెస్ట్. సూపర్. అలాగే రిపోర్టింగ్ కూడా మనకు అవసరం లేదు అంటే నేనైతే చెయ్యను సార్. వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ నేనైతే ఐ హావ్ హర్డ్ కొంతమంది 5 years కి 4 years కి ప్లాంట్ పెద్దగా. నా దగ్గర చాలా పెద్ద ప్లాంట్స్ ఏం లేవు. మేబీ ఆ చాలా పెద్ద ప్లాంట్స్ కి రిపోర్టింగ్ అవసరమేమో.
ఎందుకంటే పెద్ద ప్లాంట్స్ ఉంటాయి కనుక అది పోతూ ఆ రూట్స్ చాలా ఎక్కువ గ్రో అయిపోతే, గ్రోత్ స్టాగ్నేట్ అయిపోతే వాళ్ళకి రిపోర్టింగ్ అవసరం పడుతుందేమో. అంటే ఇంకోటి ఒక్కోసారి దానికి ఈల్డ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది, అంటే వెజిటేబుల్స్ ఈల్డ్ తగ్గిపోతూ ఉంటుంది. అదే సార్, నేను ఇనీషియల్ కదా, ఇప్పుడు నాది లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాను నేను. సో ఎందుకంటే వెజిటేబుల్స్ అనేది ఆ ఈల్డ్ ఒక్కోసారి తగ్గిపోతుంది, అవి మళ్ళీ కొద్దిగా చిన్నగా ఇదైపోతుంది కాబట్టి అప్పుడు వాటికి కావాల్సింది ఒక్కోసారి ఇస్తే అవి స్ట్రాంగ్ అవుతాయి. సూపర్ అండి. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మ్యాంగో అంటే మ్యాంగో ట్రీస్ సార్. లాస్ట్ ఇయర్ అది హాపూసో ఏదో మా హస్బెండ్ తెచ్చారు, అది అవి దాన్ని ఏమంటారు అది నాకు పారే బుద్ధి కాక దాంట్లో వేసేసాను. వేసేస్తే అది వచ్చేసింది. సరే ఎవరికైనా ఫ్రెండ్ దగ్గర ఫామ్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేద్దాం ఎందుకులే అని అలాగే పెట్టేశాను. లేదు పూజా టైంలో లీవ్స్ పనికి వస్తాయి కదా అని అలాగే పెట్టాను మళ్ళీ. ఓకే, అంటే ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది కనుక ఇక్కడ ఫామ్ ఇద్దామని. అదే కానీ బట్ మామిడి చెట్టు ఉంటే అది డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఏమేమి పెట్టుకున్నారు? ఇవన్నీ మీ ఆయుధాలా? సార్ ఆయుధాలే అనుకోండి. సో ఏదన్నా మొక్క కావాల్సిన ఇక్కడ ఈ వైర్స్ అన్ని చూడండి, ఈ టాయ్స్ ఎప్పుడన్నా ఏమన్నా పెయింట్ చేసి అక్కడ షోకి పెడదామని పెట్టేశాను. ఈ వైర్స్ అన్ని దేనికన్నా కట్టడానికి, ఇది పెస్టో ఆయిల్ స్ప్రే చేయడానికని. ఒకటి ముట్టుకుంటే 4 పడతాయి సార్. ఓకే, అంటే ఏదైనా సరే గార్డెనింగ్ చేసేవాళ్ళు చాలా మంది ఎవరున్నా సరే ఏదైనా గార్డెనింగ్ తో పాటు గార్డెన్ చక్కగా అందంగా కనబడుతుంది, క్రియేటివ్గా ఏదైనా చేయడానికి. ఇలా ఇప్పుడు మీరు ఇది కట్ చేసి పెట్టారు, యూజ్ చేయని మాట అట్లా చాలా మంది చక్కగా చేస్తుంటారు. ఐడియాస్ కూడా మైండ్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది, ఈ ఐడియా ఎట్లుండాలి ఏంటి అనేది. సో అలాగే ఇప్పుడు మీరు కూలర్ యూజ్ చేయండి కూలర్. అవును సార్. సో దీనిపైన మొత్తం ఏమేమి పెట్టేస్తారు? స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి సార్ దీంట్లో. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి. చూడండి ఎంత చిన్న దాంట్లో ఉంది ఇది. ఇది నేను ఏం చేస్తాను, కొన్ని రోజులు అయ్యాక దీంట్లో నుంచి ఏదో ఎవరికన్నా కావాలంటే తీసి ఇచ్చేస్తాను. ఒకటి తీసి ఇచ్చేస్తా, ఇది బతుకుతుంది సార్, దీనికి ఏం కాదు. అవునా? సో డైరెక్ట్ పోయి మనం ప్లాంట్ పెట్టేయచ్చు స్నేక్ ప్లాంట్. సో ఇవన్నీ అంతేనేనండి? అవును సార్, ఇవన్నీ స్నేక్ ప్లాంట్స్. ఇది మనకి ఎయిర్ ప్యూరిఫైయర్. అవును సార్. ఇంకేం ఎయిర్ ప్యూరిఫైర్? స్నేక్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్స్, అది కూడా స్నేక్ ప్లాంట్. అవును సార్. ఇవి 1 2 3 4 5 వెరైటీ 6 వెరైటీస్ ఉన్నాయి సార్. ఓకే, ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైర్స్. ఇదైతే పింక్ ప్రిన్సెస్ అంటారు సార్ దీన్ని. ఇది ఆర్నమెంటల్ ప్లాంట్. చిన్న తెచ్చింది నేను 300కి తెచ్చాను. స్మాల్, చాలా స్లో గ్రోత్, కానీ చాలా బాగుంటుంది చూడ్డానికని. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎట్లా ప్రాపగేట్ చేసుకోవాలి? స్నేక్ ప్లాంట్ అంటే దాంతో అన్నారు బేబీ వస్తుంది పక్కన, అది తీసి మళ్ళీ దీంట్లో పెట్టేస్తే మళ్ళీ గ్రో అవుతుంది. అది ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు వేరే వాళ్ళకంటే ఇది తీసేసుకొని పెట్టేసుకుంటే వచ్చేస్తుంది. లీఫ్ తో కూడా వచ్చేస్తుంది సార్. ఒక లీఫ్ ని 4 కట్టింగ్స్ చేసి కూడా పెట్టవచ్చు. మీకు ఒక లీఫ్ తెచ్చి చూపిస్తాను, ఆగండి. ఇది లీఫ్ తీసి పారిద్దామని పెడితే దీనికి కూడా షూట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కూడా నేను ఎక్కడన్నా పెట్టేస్తే దిస్ విల్ గ్రో. సో ఇది డైరెక్ట్గా ఇది తీసుకొచ్చి ఇప్పుడు ఇది పాడేద్దామని పెట్టింది కూడా మళ్ళీ గ్రో అయిపోతుంది. సో చూసారా షూట్స్ వచ్చాయి కింద. సో ఇప్పుడు డైరెక్ట్ తీసుకెళ్ళి పెట్టడమే. ఇది కట్ చేసి ఊరికే అలా పెట్టేస్తే వచ్చేస్తుంది. ఇది కట్ చేసేసి ఇది పెట్టుకున్నా డైరెక్ట్ వచ్చి దీనికి కూడా 5 ముక్కలు చేసి పెడితే ఇది కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇది కట్ చేసి పెట్టినా వస్తుంది. సో ఎంత గ్రేట్ అబ్బా, ఎంత ప్యూరిఫైర్ ఇవ్వడానికి ఎంత ట్రై చేస్తుంది చూడండి మొక్క. ఎంత గ్రేట్ థింగ్ యాక్చువల్గా. అంటే కింద పక్కన పడేస్తే కూడా షూట్స్ వచ్చింది అంటే మెయింటైన్ చేయాల్సింది కూడా ఉండాలండి. పెడదామండి. సూపర్. అందుకే మళ్ళీ తీసి పక్కకు పెట్టండి, ఇక్కడ పెట్టొచ్చులే అని. ఎస్ సూపర్ అండి, తప్పకుండా దీన్ని పెట్టాలి. అలాగే చాలా మంది గార్డెన్ చేయాలి అంటే చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అంటుంటారు చాలా మంది. అంటే పాట్స్ కొనాలి, మట్టి తీసుకురావాలి, వాటికి కావాల్సిన ఎరువులు తీసుకోవాలి, ఇవన్నీ అంటూ ఉంటారు. సో మీరు కొత్త గార్డెన్ చేసే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారండి బడ్జెట్లో చేసుకోవాలి అంటే కనుక? ఇఫ్ ఇట్ ఇన్ కేస్ బడ్జెట్లో చేసుకోవాలంటే సార్ మనకు ఇప్పుడు బాటిల్స్ దొరుకుతాయి. ఇఫ్ యూ గో ఫర్ కాస్ట్లీ పాట్స్, ఇవి మా చెత్త మీకు చెప్తే 10 రూపీస్కి ఒకటి తెచ్చిచ్చింది నాకు. ఇది నేను కట్ చేసిస్తాను. కట్ చేసి కింద 5 6 హోల్స్ పెట్టేసి దీంట్లోనే చెట్టు పెట్టిస్తాను.
వాటర్ బాటిల్ దీన్ని ఇట్లా కట్ చేసి దీంట్లో కూడా పెట్టుకోవచ్చు. చిన్న బాటిల్స్ కి అయితే చిన్న ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. దీంట్లోనే బబుల్స్ కూడా దొరుకుతాయి. 20 రూపీస్ లో తెచ్చిస్తారు వాళ్ళు. ఆ బబుల్స్ కట్ చేసి మీరు చూసారు నాది డ్రమ్ స్టిక్ ప్లాంట్ బబుల్ లోనే ఉంది, అంజీర్ ప్లాంట్ డబుల్ లోనే ఉంది. నేను ఎక్కువ పాట్స్ కొనను సార్. ఓన్లీ మనం పాట్స్ కొనాలి అనుకుంటే కనుక ఒకటి రేట్ పెరిగిపోతూ ఉంటుంది. చాలా కాస్ట్. ఈ వాటర్ క్యాన్స్ ఏదైతే యూజ్ చేయని ఉంటాయో కట్ చేస్తే ఆటోమేటిక్ అది 20 లీటర్స్ అయిపోతుంది. ప్లస్ దానికి క్రాక్స్ రావు, చాలా గట్టిగా ఉంటది. సో ఇప్పుడు మీరు చిన్న చిన్న ఇవన్నీ ఇలా చిన్న చిన్న గ్లాసెస్ ఉన్నాయి సో ఏమైనా గిఫ్ట్ ఇవ్వడానికి అంటున్నారు కదా. సో అలా గిఫ్ట్స్ ఇస్తుంటారు బర్త్డేస్ కి, మ్యారేజ్ డేస్ కి? ఇస్తాం సార్. ఇప్పుడు మాకు మీట్స్ ఉంటాయి, గార్డెన్ మీట్స్. ఇప్పుడు మీరు చూసారు నేను గ్లాస్ లో మెక్సికన్ కొరియాండర్ పెట్టాను, ఆ హోస్ట్ కి గిఫ్ట్ ఇచ్చేస్తాను. అందుకని ఇలా గ్లాసెస్ ఈ చిన్న చిన్న కంటైనర్స్ పెట్టుకుంటాను ఇంట్లో, పారేయకుండా. బాటిల్స్ ఉంటాయి. చాలా మంచిది యాక్చువల్ గా. అంటే ఈ సంస్కృతి అనేది ఇది ఉంటే మంచిది. ఎందుకంటే అందరికి పెద్ద పెద్ద గిఫ్ట్ ఇచ్చే కంటే కూడా ఇలా మొక్కిచ్చామనుకోండి, వాళ్ళ బర్త్డేకి, మ్యారేజ్ డేకి ఇస్తే అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. తెలుస్తుంది ఈ ఫలానా టైంలో ఫలానా వాళ్ళు ఇచ్చారు బర్త్డే టైంకి అనేసి. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్ గా అది కూడా వస్తుంది. ఓకే అండి, మెమరీ కూడా ఉండిపోతుంది ఇచ్చామని. ఎవరు చూసినప్పుడు అరే ఇది వాళ్ళు ఇచ్చారు, సరే ఫలానా ఇది ఇచ్చారు. ఓకే అండి మీనా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పెరటి తోటని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే న్యాచురల్గా అంటే మరీ న్యాచురల్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా నేర్పించారు. అండ్ ఇంత చిన్న స్పేస్లో కూడా ఎలా మనం గార్డెనింగ్ చెయ్యాలి అనేది మీ దగ్గర నేర్చుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, మీరు వచ్చారు. థ్యాంక్ యూ. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.